గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఎస్ ఎస్ ఎందుకలా చూస్తున్నారు? వదిన్తో మాట్లాడినట్టు నాతో కూడా నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ నన్ను చూడడం ఎందుకు? అంటే కళ్ళు మూస్తే నువ్వు కనబడవని. మీరు అలా చూసారంటే నేను వేరే రూమ్లోకి వెళ్ళిపోతాను. అమ్మ తల్లి, అలాంటి సాహస క్రీడలు వికృత చేష్టలు చేయకే. పడుకో. ఇదిగో, మన మధ్య ఏం జరిగినా మేడంకి ఎలాగోలా తెలిసిపోతుంది. అలాంటిది నువ్వు బయట, నేను లోపల ఉంటే మన కథ ఇంకంతే. అయితే మీరు అటు తిరిగి పడుకోండి, నన్ను చూడొద్దు. సరే మేడం, మిమ్మల్ని నేను చూడను, మీరు కూడా దయచేసి నన్ను చూడకండి. మీరు హ్యాపీగా పడుకోండి. బై ది వే, మీరు ఉదయాన్నే లేచి ప్రసాదం చేసుకోండి. గుడ్ నైట్. మీరు పడుకోండి. ఏంటి ప్రీతి, నువ్వేదో పూజ చేసేదానిలా ఇంత అలీగా లేచావు? సరస్సు సఫర్ అవ్వడం స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకూడదని త్వరగా లేచా. నవ్య, బ్రాహ్మణి ఎక్కడమ్మా? ఇంకా రాలేదేంటి? అదే తెలియడం లేదు మేడం. రోజు ఎర్లీగానే లేచేది, ఈ రోజు ఎందుకో లేట్ అయింది. ఈ లేట్ ఈవినింగ్ వరకు అవుతుందని తెలీదు పాపం వాళ్ళకి. అయ్యో, ఇదేంటి ఈరోజు ఇంత మత్తుగా నిద్ర పట్టేసింది? రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి
ఇంత మత్తుగా నిద్రపోతున్నారు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది రాహుల్ బాబు? రాహుల్ బాబు లేవండి. అవతల పూజకు టైం అయిపోతుంది. ఏమైంది బ్రాహ్మణి? ఈరోజు పూజ సంగతి మర్చిపోయారా? పూజ కదా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఉదయాన్నే లేవాలని మేడం అంత స్పెసిఫిక్గా చెప్పినా ఈ బ్రాహ్మణి ఎందుకు లేట్ చేస్తుందో ఏంటో. ఆంటీ, ఈ పూజని ఇంకో డేకి పోస్ట్పోన్ చేయొచ్చా? అవసరం లేదు ప్రీతి. అంటే చూడు, ఏంటమ్మా ఇది? త్వరగా లేచి ప్రసాదం చేయాలని చెప్పాను కదా. నేను అర్లీగానే లేచాను మేడం. ఏనే మత్తుగా పడుకున్నారు. ఎంత లేపినా లేవలేదు. నన్ను చూస్తారే, చెప్పండి. అవును మేడం, కొంచెం టైర్డ్గా ఉండడం వల్ల ఎందుకో మెలకు రాలేదు మేడం. ఆ పాలు సరస్సుకి ఇచ్చావా? అదే తాగిందా? అవును ప్రీతి, అది తాగిన తర్వాతే కదా నీకు థమ్స్అప్ కూడా చూపించాను. మరి రాహుల్ ఏంటి మత్తుగా ఉండి మెలకు రాలేదు అంటున్నాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అబ్బా, అమ్మని ఏమైంది? ఛీ! సరేనమ్మా, ఆలస్యం చేయకుండా వెళ్ళి ప్రసాదం చేసి తీసుకురా. సరే మేడం. మీరెందుకు వచ్చారు? అంటే నా వల్లే లేట్ అయిందన్నావు కదా, అందుకే నీకు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు హెల్ప్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఇది ఇద్దరం కలిసి చేయాల్సిన పూజ కదా. నేను చేసేది ప్రసాదం, మీరు వెళ్ళండి.
నీ కష్టం తగ్గిద్దాం అనుకుంటున్నాను, నువ్వు వద్దంటున్నావు. మరి అంతేనా? ఆ? ఆ, ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్. బ్రాహ్మణి, ఇద్దరు కలిసి అమ్మవారిని తయారు చేయండి. ఛీ! బ్రాహ్మణి, కాస్త ఆలస్యమైన పూజని విజయవంతంగా పూర్తి చేశారు. అమ్మవారి విగ్రహం తీసుకుని గుడికి బయలుదేరదాం. పదండి. పదండి.
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర రాజాధిరాజాయ ప్రసృశసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణావరాననే శివాయ గురవే నమః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇది మీ వంశాచారమైన చాలా పవిత్రమైన కార్యక్రమం. పుట్టబోయే బిడ్డ కోసం దంపతులిద్దరూ నిష్ఠతో చేయాల్సిన పూజ. ఈ పూజ దిగ్విజయంగా పూర్తి చేస్తే భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత పెరిగి అది పుట్టబోయే బిడ్డ మీద ప్రేమగా మారుతుంది. ఆల్రెడీ వాళ్ళు ప్రేమలోనే ఉన్నారు పంతులు గారు. ఈ పూజ కేవలం కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసమే. అమ్మా, మీరా విగ్రహాన్ని పట్టుకుని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని సమర్పించి దంపతులిద్దరి పేరు మీద పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం అభిషేకం చెయ్యాలి. అమ్మ బ్రాహ్మణి, నువ్వు రాహుల్ ప్రదక్షిణాలు చేసిరండి. మేం పూజకి కావలసిన ఏర్పాట్లు చూస్తాం. సరే మేడం. పదండి. ఆగు బ్రాహ్మణి. ఏమైందండి? మనిద్దరం కలిసి ప్రదక్షిణలు చేయొచ్చా? అదేం ప్రశ్న? బిడ్డ ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ చేయాలని చెప్పారు కదా. మనం దంపతులమే కానీ ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు కదా. ఇంట్లో పూజ అంటే మేడం దగ్గరున్నారు కాబట్టి భర్త స్థానంలో తప్పలేదు. కానీ గుడిలో ఇలా తండ్రి స్థానం అంటే నీ బిడ్డకి ఏమైనా దోషం కలుగుతుందేమోనని. నా బిడ్డ కాదు, మనిద్దరి బిడ్డ. తండ్రిగా నాతో కలిసి నడవాల్సిన హక్కు మీకు మాత్రమే. బ్రాహ్మణి, ఇదే విషయం మీద ఇంట్లో వాదిస్తావు, గొడవ చేస్తున్నావు. కానీ పవిత్రమైన గుడిలో కూడా అలాంటి మాటలు అవసరమా? గుడి కాబట్టే గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, మీరే నా బిడ్డకు తండ్రి. నమ్మండి. బ్రాహ్మణి ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. అందరూ ఇక్కడే ఉన్నారు. దేవుణ్ణి మోసం చేయకూడదు. బిడ్డకి దోషం కలగకూడదనే కదా నేను మాట్లాడుతున్నాను. అది అర్థం చేసుకోకుండా
చాలా గొప్పగా మాట్లాడుతున్నారు బాబు. కనిపించని దేవుడికి భయపడుతున్నారు కానీ కళ్ళ ముందు నిలబడి నిజమని చెప్తున్న నాతో ఎలా వాదిస్తున్నారు? బ్రాహ్మణి ప్లీజ్, నేనేం చేశానో నాకు తెలీదా? ఈ ప్రాబ్లం నుండి ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పు, కానీ ఇది పెద్ద చేయొద్దు. జరిగింది గుర్తులేక సమస్యగా మార్చింది మీరు. నమ్మకం లేకుండా గుడ్డిగా ప్రేమిస్తుంది మీరు. ప్రాణంగా ప్రేమించిన భార్యనండి నేను. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? ఎందుకు మోసం చేయాలనుకుంటాను? మీరు వేసిన నింద, అవమానం అబద్ధమని నిరూపించడానికి నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఆ విధంగా సీతమ్మ తల్లి మీద నిందపడినప్పుడు తన సనశీలతను నిజాయితీని నిలబెట్టుకోవడం కోసం అగ్ని పరీక్షకు సిద్ధపడి అగ్ని పునీతురాలుగా బయటకొచ్చి లోకుల నోరు ముయించింది. రాముడి ప్రేమను తిరిగి గెలుచుకుంది. నిందపడితే వెంటనే అబద్ధం నిరూపించాలి గాని నమ్మించే ప్రయత్నం చేయడం ద్వారా లాభం లేదు.